నేనండి మీ వదిన మన తెలుగు ప్రజలందరికీ బిర్యానీ అంటే ఎంత మక్కువో తెలిసిందే. ఆ రుచిని మైమరిపించే టమాటో రైస్ ఇంట్లోనే చేసుకుందాం. అది కూడా చద్దన్నంతో. అదేనండి మిగిలిపోయిన అన్నంతో. మనం కావాలంటే వేడన్నంతోనైనా, బాస్మతి రైస్‌తోనైనా ఈ రైస్ చేసుకోవచ్చు. అంత టేస్టీ అయిన టమాటో రైస్ కోసం పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అది కాస్త హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను, డ్రై మసాలా దినుసులు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని, ఒక ఆనియన్‌ని, 2 పచ్చిమిర్చి స్లైసెస్‌ని, వీటితో పాటు గుప్పెడన్ని జీడిపప్పుని, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొన్ని పుదీనా ఆకులని, మన అన్నానికి తగ్గట్లు బాగా పండిన టమాటోస్ 4, 5 మిక్సీ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ఒక పెద్ద క్యారెట్‌ని సన్నగా స్లైసెస్ లాగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1:30 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని, పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి మొత్తాన్ని కలిపి మూతబెట్టి ఆయిల్ పైకి తేలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మనం ఫ్రై చేసుకుంటే 5-10 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టి పూర్తిగా మెత్తబడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మనం క్యారెట్‌ని కావాలంటే స్కిప్ చేసుకోవచ్చండి. మనం క్యారెట్‌ని యాడ్ చేయడం వల్ల మన రైస్ టేస్టు, కలరు, ఫ్లేవరు అన్నీ బావుంటాయండి. ఇష్టమైతే వేసుకోవచ్చు. లేదంటే క్యారెట్‌ని స్కిప్ చేసుకోవచ్చు. ఈ మొత్తం కూడా బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చి పూర్తిగా ఆయిల్ తేలాక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, ఇంకొక పచ్చిమిర్చి యొక్క స్లైసెస్‌ని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసి మొత్తాన్ని బాగా కలపండి. కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నం ఉంది కదా! ఆ అన్నాన్ని మెత్తగా మెదుపుకొని ఈ టమాటా యొక్క మసాలాలో మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా ఈ మసాలాలు పొయ్యిని సిమ్‌లోనే ఉంచి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ మన రైస్‌కి పట్టాలండి. మనం బాస్మతి రైస్‌తో చేసుకున్నా కూడా ఈ రైస్ అద్దిరిపోతుందండి. బాగా కలిపాక కొంచెం కొత్తిమీరని వేసి బాగా కలిపి చివరగా ఉప్పుని సరిచూసుకోండి. నేనేసిన ఉప్పు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ మీకు తగ్గినట్లయితే ఉప్పుని వేసుకొని మొత్తాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయినట్లే. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా! సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.